మన దగ్గర పాత సారీ పెట్టికోట్స్ ఉంటాయి కదండి, కలర్ వెలిసిపోయినవి లేదంటే కొంచెం చిరిగినవి అలా పక్కన పడేస్తూ ఉంటాము. వాటిని కూడా ఎలా రీయూజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. చూసారు కదా, ఇలా కలర్ షేడ్ అయినవి అవన్నీ ఉంటాయి కదా, సో వీటిని ఎలా రీయూజ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక సారీ పెట్టికోట్ తీసుకుని ఇలా రివర్స్ చేసేయండి. చేసిన తర్వాత ఈ అడుగు భాగాన ఇలా క్లాత్ అంతా పట్టుకొని ఒక ముడి వేసుకోవాలి. ముడి వేసుకుని రివర్స్ చేసేయండి. రబ్బర్ బ్యాండ్ ఏదైనా తీసుకుని ఇలా రివర్స్ చేసేసి మనకి అవసరం లేని బ్లాంకెట్స్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న పిల్లోస్, మన దగ్గర పిల్లోస్ ఎక్కువనే ఉంటాయి కదా, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడే తీస్తూ ఉంటాము. మనకి అవసరం లేదు అని అన్నవన్నీ కూడా ఇలా పెట్టేసుకుని ముడి వేసుకుని కబోర్డ్లో పెట్టేసుకుంటే దుమ్ము పట్టకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 2, ఇందాక లాగానే ఇలా బ్యాండ్ పెట్టేసుకునండి, ఇలా రివర్స్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న బ్యాగ్స్, ఇలా ఇవేంటంటే డైరెక్ట్గా పెట్టేసామనుకో దుమ్ము పట్టేస్తాయి. మళ్ళీ వాడినప్పుడు మళ్ళీ వాటిని ఉతకాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకసారి వాష్ చేసుకుని దీంట్లో పెట్టి ముడి వేసేసామంటే దుమ్ము అన్నదే పడ్డదండి. పైన క్లాత్ ఒకటి ఉతుక్కుంటే సరిపోతుంది. ఇలా కబోర్డ్లో పెట్టేస్తాం కాబట్టి పైకి కూడా ఏమీ కనిపించదు. టిప్ నెంబర్ 3, ఇంకొక సారీ పెట్టికోట్ తీసుకుని దీన్ని ఇలా రివర్స్ చేసి కింద వైపున, ఓన్లీ కింద వైపునేనండి, చేత్తో కానీ లేదు మిషన్ ఉంటే మిషన్తో కానీ స్టిచ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత వారికి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసి ఇలాంటి పెద్ద పెద్ద ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వీటిని డైరెక్ట్గా పెట్టేసి దుమ్ము పట్టేస్తాయి. అలా కాకుండా ఈ సారీ పెట్టికోట్స్ని ఇలా దాంతో కవర్ చేసేసామంటే దుమ్ము పట్టకుండా ఉంటాయి. సడన్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా దీని దుమ్ము అదంతా అస్తమాను దులుపుకునే పని ఉండదు. ఓన్లీ పైన ఈ పెట్టికోట్ ఒక్కటి ఉతుక్కుంటే సరిపోతుంది. టిప్ నెంబర్ 4, ఈ సారీ పెట్టికోట్ని ఇలా రివర్స్ చేసుకుని కింద వైపున బ్యాండ్ ఇందాక మనం కిందకి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు వీలైనంత మధ్యకి పెట్టేసుకోవాలి. ఇంకా పైకి పెట్టేసుకున్నా పర్వాలేదు, మనకు అంతవరకు అయితే సరిపోతుంది. ఈ కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసినా సరే అలా ఉంచేసినా సరే, నేనైతే అలా ఉంచేసానండి. అలా ఉంచేస్తే ఏం చేయాలనేది కూడా చూపిస్తాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత రివర్స్ చేసేయండి. రివర్స్ చేసేసిన తర్వాత అలాగే ఉంచేస్తే ఒక మూటలాగా ఉంటుంది కదా, కింద ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది ఆ క్లాత్, అలా కాకుండా ఇలా విడదీసేయండి. రివర్స్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా విడదీసిన తర్వాత దీంట్లోకి మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్ క్లాత్లు కానివ్వండి, లేకపోతే టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి లేకపోతే కాటన్ తోటి మొత్తం దీన్ని అంతా నింపేసుకుని పైన నాడా ఉంటుంది కదా, దాన్ని ఇలా దగ్గరికి లాగేసి ముడి వేసుకుంటే సూపర్ కుషన్ అయితే రెడీ అయిపోయిందండి. దీని పైన ఏంటంటే కుషన్ కవర్ వేసుకుంటే పైన కవర్ ఒకటే వాష్ చేసుకుంటే సరిపోతుంది. టిప్ నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 5, ఇక్కడ నేను 2 సారీ పెట్టికోట్స్ తీసుకున్నానండి, మీరు ఒకటి కూడా తీసుకోవచ్చు. నాకేంటంటే దలసరిగా కావాలని 2 తీసుకున్నాను. ఈ పైన నాడా ఉంటుంది కదండి, అక్కడ వరకు కట్ చేసుకోవాలి. అలాగే ఒక సైడ్, ఏదో ఒక సైడ్ కూడా కట్ చేసుకోవాలి. అలా నేను 2 పెట్టికోట్స్ కట్ చేసుకుని ఇలా ఒకటి వచ్చేసి ఇలా 2 మడతలు వేసేసుకున్నాను. దీనిపైన ఇంకొకటి కూడా వేసేసుకున్నాను. 2 తీసుకున్నాను కదా, 2 ఇలా వేసేసుకున్నాను. ఒకదాంతో కూడా చేసుకోవచ్చండి. అలాగే దీన్ని ఇంకొక మడత వేసుకోవాలి అండ్ ఇంకొక మడత, మొత్తం 12 లేయర్స్ వస్తాయండి. ఇలా మొత్తం ఇన్ని మడతలు వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నది కదా క్లాత్, దాన్ని ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయకపోయినా పర్వాలేదు, మనకి ఏంటంటే నీట్ ఫినిషింగ్ రావాలంటే కట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ కట్ చేసేస్తున్నా. కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఎలాగో క్లోజ్ ఉంది కదండి, మిగిలిన 3 వైపులు ఇలా లోపలికి మడత పెట్టి సూది దారంతో కుట్టేసుకోవడమేనండి. బయటికి పీచులు అలా కాకుండా బాగుంటుంది. తర్వాత ఇలా మధ్య మధ్యలో ఒక చిన్న డాట్ లాగా వేసుకుంటే సైడ్స్కి మనకి ఎక్కువ క్లాత్ లేదు కదా, అవి కదలకుండా ఉంటాయి. ఇంతెందుకు, డైరెక్ట్గా దాన్ని 4 మడతలు వేసేసుకుని పెట్టేసుకుంటే సరిపోద్ది కదా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. అలా వేస్తే ఏమవుతుందంటే తుడుచుకున్నప్పుడు అటు ఇటు కదిలిపోతుందండి క్లాత్ అనేది. టిప్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.